తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకి ఎదురు దెబ్బ తగిలింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా రిలీఫ్ ఇవ్వాలని కోర్టుని మోహన్ బాబు తరపు న్యాయవాది కోరారు. పోలీసులు కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏదైతే మీడియా జర్నలిస్ట్ పై దాడి కేసులోని మోహన్ బాబుకి హైకోర్టులో చుక్కెదిరిందని చెప్పొచ్చు గాయత్రి. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే మీడియా జర్నలిస్ట్ పై దాడికి సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి, అలాగే సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఏదైతే ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ముఖ్యంగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగింది. అలాగే మరొక పక్క ఈ విచారణ జరిగే సమయంలో కూడా ఏదైతే దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలైన తర్వాతే దీనిపై తుది తీర్పిస్తామంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఇదైతే ఈ కేసు విచారణ కూడా సోమవారాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల కిందట ఏదైతే జల్పల్లిలోనే మోహన్ బాబు నివాసం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే న్యూస్ కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై ఇటు మోహన్ బాబు ఏదైతే అసహనం కోల్పోయి కూడా మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక మీడియా ప్రతినిధికి ముఖ్యంగా గాయాలైన నేపథ్యంలోని పోలీసులు మోహన్ బాబుకి కేసు అయితే నమోదు చేశారు. మోహన్ బాబుపై ఏదైతే హత్యాయత్నం కింద కేసు అయితే నమోదు చేశారో ఆ తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు విచారించేందుకు కూడా పోలీసులు 2 రోజుల పాటు వేచి చూడాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే మొదటి రోజు ఏదైతే వెళ్ళిన సమయంలో మోహన్ బాబు అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు పరారయ్యారంటూ కూడా వార్తలు అయితే బయటకు వచ్చినాయి. కానీ ఆ తర్వాత మోహన్ బాబు స్వయంగా స్పందించి ముఖ్యంగా తను ఆరోగ్యరీత్యా ఇంట్లోనే ఉన్నానని పోలీసుగా సహకరిస్తానంటూ కూడా ఏదైతే మోహన్ బాబు చెప్పడంతో కూడా పోలీసులు మరొకసారి స్టేట్మెంట్ రికార్డు కోసం అయితే మోహన్ బాబు ఇంటికి అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే పోలీసులను కూడా కొంత సమయం కోరే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు ఎటువంటి సమయం ఇవ్వకపోవడంతో మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే అదే సమయంలో కూడా ఏదైతే తను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా మోహన్ బాబు తరపున న్యాయవాదులు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే హైకోర్టులో ఈ విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలోని కీలకమైన అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాదులు కోరారు. అలాగే మరొక పక్క సోమవారం వరకు కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టునైతే మోహన్ బాబు తరపు న్యాయవాదులు అయితే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ విచారణ సోమవారం వరకు కూడా ఏదైతే కోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది. గాయత్రి, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ కుమార్.